పెడుతున్నది పెడబకుడు కూడా వదిలి సాగుతున్నది. ఎంత మాత్రం రాదా ఎంతవరకు ఇప్పుడప్పుడే కొత్త కథ వెళ్తాడు. ఎట్లయినా డెలివరీకి అయితే వెళ్తాడని ఆడిపోయి మొప్పు గమ్ముతున్నాడని ఎవరు దీవు నీరు నేను చెప్పినట్టు చెయ్యి. ప్రేమగా ముద్దుగా అడిగితే ఇస్తారు. ఎట్లంటావా దగ్గరికి పో. దగ్గర మీ బామారాంబాయి దేవి ఢిల్లీ వేరు కచేరీ నీకేం పని చేసినామ్మా నేను ఆటలు ఎప్పుడు చేసింది ఏమో చెప్తున్నారు ఆడవాళ్ళేదో. మన రథంలో ఏం చేసినారా? మన రథంలో ఏం చేసినాడు? నీకేం నేనేం చేయలేగానే నీకేం చేయలేమ్మా. అమ్మకి ఏం చేస్తావురా? ఆటలు ఏం చేస్తారు? కూర్చొని అట్ట పక్కన నిన్నాడు ఎక్కడ రావండి నేను ఢిల్లీ వరకు ఎప్పుడు నాకు భార్య బ్రహ్మదేవుని చదవా ఈ పొద్దు ఇంట్లో రేపు మంటో మన్నాడు సుఖమే ఉన్నది. సత్యన బతికిన పేరు చెట్టు భూమిలో. అందుకని వాడు గుర్రాన్ని పెట్టినాడు కదా, ఆయన వాడు కసువు గుర్రాన్ని నేర్పుకొని కైలు కాస్తాడా? ఎట్లా గురాని మేపి అన్నాడు వాడు. చూసింది కాక ఢిల్లీ వరకు నాకు చల్లగా జీవించదా లేదా? దాదా తెలుసురా కసువు అమ్మేసి నాదా అది కచం వేసే గుర్మ కాదు నాయన, గుర్మ కాదు. వాళ్ళ దేవుళ్ళు ఒకరితే ఒక రెక్క పట్టి పట్టి సాగారు. పచ్చిన అప్పుడు అదా దేవలోకంలో పచ్చిని తెచ్చి దేవతా గుర్రం తెచ్చి అప్పుడు కదా నాదా తెచ్చి సాగినాడు చూస్తాను.
చిత్త మాత్రం కూడా ఢిల్లీ కచేరీ పోచాలి కదా రాదా ఏయ్, ఆ ఢిల్లీ వేరు కచేరీ నాకు చల్లగా దీవెనిచ్చిందా లేదా? దాదా ప్రశ్న పరపరితో చెప్పినా రావడం నా మాట ఇంత మాత్రమే విచాలవా ఏయ్, పది విలువలు చెప్పినా విలువలు దాదా ప్రశ్న ఆ, ఎంత చెప్పినప్పుడు విడిచాలనుకున్నా ఆ ఢిల్లీ వేరు కచేరీ నాకు చల్లగా దీవెనిచ్చినా భార్య బ్రహ్మదేవునిచ్చిన చేమాల మీ లాభం వచ్చేది కాక దాదా ప్రశ్న బాబా ఎంత చెప్పినా కూడా విడిచాలనుకున్నాం కదా ఎంత చెప్పినా విలువలు లడ్డు లడ్డు అన్నిసార్లు పరపసారి పడతా మళ్ళా లడ్డు ఓ గుడ్డు అమ్మ దేవుని ఇచ్చింది ఎందుకు ఇస్తా దీవిని దేవునినా మీరా? ఇచ్చేయమ్మా ఈ ముసలితో ఎన్నాళ్ళు వెళ్తావు మీరా? మా తల్లిదండ్రులు చేశారు నేను ముసలోనా? ముసలోనే కాదా చూడండి నడిచిపోయినాయి దేవుని ఇచ్చేట్టుగా లేదు కానీ ఇప్పుడు దాకా సామాన్యంగా నువ్వు తన్నావు కొట్టినావు ఇట్లా కొట్టే కాదు ఏంద్రా? చెరుక బెల్లం పెట్టంటే పెడుతుందా ఎన్ని పెడతారా? ముందు దానికి ఏయ్, చెరుకా బెల్లం పెట్టండి ఎలా పెట్టాలి? ఎలా పెట్టదు పో చెరుకు బెల్లం చెరుకు తీసుకొని రావాలా గ్యాలీలో ఆడేవాలా రసం తేవాలా ఉడికేలా ఉడికిచ్చి ఆరబెడితే బెల్లం అవునా? అవునమ్మా. అందుకే నీకు అనుకోక నీళ్ళు కూడా అడ్డం రాలేదు రావా? అడ్డమా ఏంద్రా? నేను అమ్మకు అడ్డం అవుతుంటే అమ్మ నా మీద పట్టింది నేనుందా? పాత తీసుకోలే ఎందుకు? అడ్డపడతా అంటే యాడికి నన్ను వచ్చేది అంటే ఏయ్, కాదా ఆడవారి చెప్పుతున్న కనుకున్నారు నిజమే పో ఏమో ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళిపోదాం పాయ దీవెనిచ్చినా ఇవ్వకమైనా ఆ డెలివరీకి వెళ్దామా? వెళ్దాం రాయా ఏంది రాయా నువ్వు రా మా ఊళ్ళో ఓప్పా, మా ఊర్లో మొగుడు నిడిచేసి ముగ్గురు ఉన్నారు రా పెళ్లి ఎత్తుకుపోయినారా పట్టం రాదు ఏమ్మా ఎన్ని సన్నకాల నుంచి అడుగుతుంది ముగ్గురు ఉన్నారు ఏంది మోగి చేసి వారి కట్టుకునే నేనా? ఏంది ఎమ్మతో ఎన్నాడు ఎగేది కాదురా, ఏలాగైనా మీ అమ్మను పుస్తకించి ఏలాగైనా మెప్పించుకొని డెలివరీగా చేయగలవా? నిజమే బాగా పత్రికించు దాదా ప్రశ్న బావా, పరపరితో చెప్పినా చెప్పిన వినోదాలు అలాగే ఆ డెలివరీ కచేరీ వెళ్ళనేగలవాలా? ఆ డెలివరీ కచేరీ గురాన్ని సవాలు కాంచి రావాలి. అవును ఆ దాదా ప్రశ్న డెలివరీ కచేరీ నాకు చల్లగా దేవిని అలాగే వచ్చి పంపుతాడు రాదా అలాగే బావా. అబ్బా ఏందబ్బా దూరంగా ఉన్నాడు ఏమిరా? నాకు మానం మాట్లాడి కాదురా, మా భార్య ఏమనుకుంటారా మా భార్య నీకేందా? ఏయ్, మా భార్య నేను చల్లగా దీవించేటప్పుడు నువ్వెందుకు రైతా? ఈ అమ్మకు రాద్దన్న మానవ సిగ్గు మర్యాద ఏం లేదు సిగ్గు లేదా చల్లగా దీవించుంటే నీకంటే పెళ్లి కావాలి పెళ్లి పెళ్లి చేసుకున్నావు. నీకంటే పెళ్లి కాలా మేము పెళ్లి చేసుకున్నాను ఇట్లా ఉండకూడదు అంటున్నారు అంతే కదా, ఆర్యపడతాను కాదు సకల సంతోషంతో
ఏమో చెయ్యి first. బావా సరేలే అమ్మా. రాధా పరశురా బావా, ఎవరికి పంపుతావు కదా రాధా అలాగే చల్లగా జీవించు బాబా. ఆహా దేని కాదు దీవించి పంపుతున్నారు భారతీయుగా దెబ్బతిరించి పంపుతున్నారు సంతోషమైన బాబా. సేవాలు వెళ్ళి నా వాడు రాని నాదా ఏమోని బాబా వచ్చింది కాక. అలాగే వెళ్ళి రాని నాదా ఢిల్లీ కచేరికి వెళ్ళి అవును ఆ గుర్రాన్ని సవారి గాయించి కావించి అక్కడ కీర్తి పొంది అవని మళ్ళా మన చెంచుకోటికి వచ్చింది కాక. అలాగే వెళ్ళి రాని నాదా అలాగే బాబా, అలాగే వెళ్ళి వచ్చింది కాక. అలాగే వెళ్ళి రాని నాదా ఏయ్ ఏయ్ కాదా, ఏమని పీట్లాట? నా భార్య సకల సంతోషంతో నాకు ఢిల్లీ వరకు జీవిస్తుంటే ఏంది ఈ మధ్య- ఏమి రాయింది ఓహో, ఇదే. ఆ? ఏ నాకేం చేస్తున్నా? ఏమైనా అందుకు ఏమిది ఇది? ఏంటంటావా పైది? ఆ. ఈ అమ్మమ్మడి ఏయ్! బ్రహ్మముడి బ్రహ్మముడి ఆ, బ్రహ్మముడి పడింది పో. ఏందిరా, ఎలా పడింది బ్రహ్మ? ఎలా పడిందంటే ఆ. నీకు 9 మంది బ్రాహ్మణులు పెళ్లి చేసేటప్పుడు ఒక్క మంది మంది బ్రాహ్మణులు. బ్రాహ్మణులు మాకు పెళ్లి చేసినది ఎన్ని కోట్లు? ఒక్క మంది అంతమంది బ్రాహ్మణులు పెళ్లి చేసేటప్పుడు ఆ. మీరు ఇరువురు నిలిపకూడదని అవును. ఆ రోజు పెళ్లి రోజు ముడేస్తారు తప్ప పెళ్లి రోజు చేస్తారు ఇలా ఈ రోజు ఎందుకురా? ఈ రోజు ఆ బ్రాహ్మణులు బ్రహ్మదేవుడితో సమానం కాబట్టి బ్రహ్మదేవుడు తదాస్తు అంటే ఆ. ఈ ముడి పడిందియా ప్రేమదేవుడు ఏమిటి అభిషేకుడా? బ్రహ్మదేవుడు తదాసనమే ముడి పడిందా? ముడి పడిందియా నిజమేనా? నిజమే పో ఆ? నిజమయ్యా ఏయ్ ఆ? ఇప్పేరా ఇప్పుడా చేస్తాడమ్మా? ఇప్పుడా నాకేమే? ఇప్పుడా ఆశిస్తున్నావు దిగేదమ్మా ఇప్పేస్తాడు నేనా? ఏయ్! ఆ? నీకేంద్రా? ఓ ఏయ్ ఇప్పేసినాపా అవునా? ఇప్పినాడు అనుకో ఆ? నీ మగం అమ్మకులే అమ్మ మగం నీకులే ఏయ్ మగాడు అయిపోతాడా? మగాళ్ళు ఎవరు? మగలే ఆడికి బావా మంచులే కండ్రారు అని చెప్తానులే మనుషులు కనరా ఎక్కడ పోతారు? ఇక్కడ మా భార్య ఉన్నది, ఇక్కడ నేను ఇక్కడ పోతాం. ఎక్కడలే ఆ. నువ్వు ఢిల్లీ పోతున్నావు కదా ఢిల్లీ వరకు కచేరీ వెళ్తుందా? అవునా ఆ. సరేలే నాకేం లేయా నీ మగలు ఆడికి పోయినప్పుడు ఆ. సరేలేప్ప ఏంద్రా? ఇప్పుడా? అదే ఢిల్లీ వేరు కచేరికి ఢిల్లీ వేరు కచేరికి అదే? కాకా, బాబా చల్లగా వెళ్ళి అలాగే ఢిల్లీ వరకు కచేరీ వెళ్ళి వచ్చింది కాక. కాకా ఆ. గుర్రాలు పట్టే పుడుపు అలాగే తిప్పుడు చుట్ట కూతురు కదా అవును, అల్లారు ముదురుగా పెట్టిన పట్టపరాని పట్టబరాని ఉన్నది. మీరు గుర్రాలు పట్టి చేసేటైతే ఆ. మరి కూతురు వినామిస్తున్నారు అంటారు కదా వారి కూతురు నామరాజు ఉన్నాడు. దాదా ప్రస్తురా ఆ. మన ఇంటి వద్దల ఇంటి పని వంట పని చేసేవాడు ఉన్నాడు కదా మన మహామంత్రి అవును, ఉన్నాడు.